క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు మనం వాటర్ అనేది ఏమాత్రం రాకుండా ఇలా అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ ఏమాత్రం లేవు. అలాగే మనం మటన్ వేసిన తర్వాత ఇది బాగా వేయించుకోవాలండి. వెంటనే మూత అయితే పెట్టేయకూడదు. మూత ఓపెన్ గానే ఉంచి ఇది బాగా వాటర్ అంతా దిగి ఆ వాటర్ మగ్గే వరకు అయితే వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి కూర అనేది నీచు వాసన రాకుండా చక్కగా మంచి టేస్ట్తో అయితే ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇది ఆయిల్లో ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మటన్ అంతా కూడా కలర్ అయితే మారింది. అలాగే కింద వాటర్ కూడా ఏమాత్రం లేవు. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా మటన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఏమాత్రం నీచు వాసన అనేది రాదు. అలాగే ఇప్పుడు ఇందులో కారం అయితే